రాజశేఖర్ రెడ్డి ఎడుగూరి స్పందించి రాజశేఖర్ రెడ్డి అనే నేను మొదటి సంతకం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని ఏదన్నా అవకాశం మల్లికార్జున రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మా ఇబ్రాహిం గారు ఈయన అభిమాని, రాజశేఖర రెడ్డి అభిమాని. ఆయన చనిపోయిన కూడా ఈయన అభిమానం తప్పలేదు. అందరు ఇవ్వండి కాదు, ఈయన ఈడ నీకు వచ్చాడు. అందరు రైట్స్ ఏమో అడిగింది కదా. ప్రైవేట్ ఎక్కువ చూసుకుంటున్నారు కదా. శాంపుల్ పంపిస్తే వాళ్ళకి డైరెక్ట్ ప్యాకెట్ ఉంది, ప్యాకెట్ ఉంది. హై 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 ప్యాకెట్ వరుస కరెక్ట్. ఓపీలో కూడా చూడండి, ప్రైవేట్ ట్రీట్మెంట్ కరెక్ట్ చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి 75 అయినా ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్తే ఎంత చెప్పాలో తక్కువనే. ఎందుకంటే దేశంలోనే ఒక రాష్ట్రంకే కాకుండా దేశంకే ఒక సీఎం ఒక ఉదాహరణ. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఏ సీఎం కూడా ఇంతవరకు కూడా
ఇప్పటికీ 14-15 సంవత్సరాలు దగ్గర అవుతుంది. కానీ ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం చేసేది ఏంటంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి అనేది మాకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టే ప్రతి మనిషి ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఇప్పుడు 108, 104 ప్రతి ఒక్కరు ఆయన చేసిన పనులే ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. కాబట్టి జోహార్ వైఎస్ఆర్. అందక ఎన్నో ఇబ్బందులు పడారు. ఆయన ఘనంగా ప్రతి పేదవానికి వైద్యం అందించాలి అని చెప్పి ఒక ఆలోచనతోని ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి దాదాపు ఆ రోజు ప్రతి పేదవానికి నాణ్యమైన వైద్యం అందించిన గొప్ప ముఖ్యమంత్రిగా వారు పేరు తెచ్చుకున్నారు. కాబట్టి పేదోళ్ళ హృదయాలలో ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డిని ఏ గ్రామానికి పోయినా రాజశేఖర రెడ్డిని ఎలా స్మరించుకుంటారు, రాజశేఖర రెడ్డిని ఎలా తలుచుకుంటారు. అటువంటి నాయకుడు. అదేవిధంగా ఇవాళ ఏ గ్రామానికన్నా పోదాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదలకు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పిన విధంగా ఒక ఎకలాస్కంపేట గ్రామంలోనే ఆ రోజు 400 ఇండ్లు ఇవ్వడం అంటే మామూలు మాట కాదు. అంటే ఆ రోజు పార్టీలతో పని లేదు. పేదోళ్ళందరికీ ఇలా గృహవసతి కల్పించాలని చెప్పి ఆయన అడిగినన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక జలయజ్ఞం అంటే పాలమూరు వలసల జిల్లా ఇవాళ సాగునీరు తాగునీరు అందియాలని చెప్పి ఆ రోజు వారు ఉన్నప్పుడే జలయజ్ఞం చేపట్టడం జరిగింది. జలయజ్ఞం చేపట్టి ఇలా భీమన్ అయితే కోయిల్ సాగర్ అయితే ఇవన్నీ కూడా వారి ఆయామలలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టే. కాబట్టి ఇవాళ మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి. కాబట్టి వారికి ఈరోజు ఇవాళ మన దగ్గర 15 మంది ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రంలో పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మనందరూ తెలుసు, ఎవరికి ఆ పేరు లేదు. ఫస్ట్ పేరు రాజశేఖర రెడ్డికి, రెండవ పేరు ఎన్టీ రామారావు. ఈయన నిక్కచ్చిగా చెప్పాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులు. ఇవల్ల ఎక్కడ ఒక పారదర్శకత, ఒక ప్రజల మెచ్చే నాయకత్వం వాళ్ళది. కాబట్టి ఎక్కడ కూడా పార్షాలిటీ లేకుండా పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం. ఇవాళ మీరు ఆ రోజు చూసి 2 మార్కులు అంటే రైతు బాంధవుడు అనేదానికి ఒకటి ఉదాహరణ చెప్తా. ఆ రోజు 72,000 కోట్లు ఉంటే ఏకకాలంలో రైతులను ఆదుకుని ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి. ఇవాళ కూడా పరిస్థితులు చూడండి మీరు. గతంలో తెలంగాణ ఇస్తే అన్ని వివక్షత పోతాయి, ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్నది. తెలంగాణ ఏమైందో తెలుసు మీ అందరికీ. మద్యం తెలంగాణ చేసిపోయిన కొందరు నాయకులు మద్యాన్ని ఏరులై పారించారు. రాజశేఖర రెడ్డి జలాన్ని ఇచ్చుడు రైతులకు. కాబట్టి ఇవాళ అందరు మెచ్చిన నాయకుడు. చాలా సంతోషం. ఇవాళ వారంటే ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం మనుషుల యొక్క హృదయాలలో, ప్రతి ఒక్కరు హృదయాలలో వారు ఉన్నారు. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన సంక్షేమం, వాళ్ళు చేసిన అభివృద్ధి మీకు అందరికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలను సక్రమంగా చూసిన ఏకైక వ్యక్తి. ఇలా గ్రామంలో ఆ రోజు పురుడు పోసుకునే గర్భిణీ స్త్రీలు కూడా 108 పెట్టిండు. ఆ రోజు 104 పెట్టిండు వృద్ధులకు. కాబట్టి ఇవాళ అవన్నిటి కూడా ఇవాళ వైద్యము నిర్వీర్యం చేసి పడేసి, ఇవాళ విద్యను నిర్వీర్యం చేసి. ఆ రోజు విద్య మీ అందరికి తెలుసు, విద్య మీరందరూ చదువుకున్నారు, పత్రికా సోదరులు కూడా చదువుకున్నారు. ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ తెచ్చి పిల్లలు ధనవంతులతో సమానంగా మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డిది. ఇవాళ మైనార్టీలను
ఎవరైనా మైనార్టీ సోదరులను ఎవరైనా మంచిగా చూసిన నాయకుడు అంటే వాళ్ళ రాజశేఖర్ రెడ్డి. ఇలా మైనార్టీ సోదరులు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డికి రుణపడి ఉండాలి. ఇలా ఒక తాగుపోతుడు 10% చేస్తాం మైనార్టీ రిజర్వేషన్ 10 కాదు కదా, ఉన్నది చేయలేదు కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలను రాజశేఖర్ రెడ్డి చూపించిన మార్గాన్ని ఎప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి మార్గంలో నడచడానికి శత విధాల ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన యొక్క మార్కే ఈ రాష్ట్రంలో ఆయన యొక్క మార్క్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాన్ని, ఆయన అడుగుజాడలో మేము తప్పకుండా వేస్తాం. నిక్కచ్చిగా చెప్తున్నాం, రేపు చెప్తాం, ఇవాళ చెప్తాం, రేపుడు చెప్తాం. ఇవాళ ఏదైనా 4 కాలాల పాటు మనం చేసిన పరిపాలన ప్రజలకు ఉపయోగపడే పని, ఆ ప్రాంతానికి ఉపయోగపడే పని చేసిండు కాబట్టి తెలంగాణ అనేది కూడా ఎక్కడ పక్షపాత వైఖరి చూడలేదు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ నేను కూడా స్వయాన రాజశేఖర్ రెడ్డితో స్వయాన నేను భోజనం నా చేతుగుడ్డ కూడా వారికి వడ్డించినది. అంటే చిన్నప్పుడు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇవాళ నా సోదరులు మేము విశ్వంబాయి కూడా ఉన్నాడు ఆ రోజు, మేము చేతి పట్టించి డిగ్రీ కాలేజీ మెట్రో వాటర్ చేతి ఇట్లా పట్టుకున్నా. నాకు తెలియక భయపడలే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి నాని కూడా. అయినా ఆ రోజు రాపించినాం విశ్వంబాయి మేము కూడా అందరం ఉన్నాం. మమ్మల్ని ఇట్లా ఆ రోజే ఇట్లా భుజం మీద కొట్టి యూఆర్ ఏ గ్రేట్ లీడర్, వుడ్ బి లీడర్ అంటే చెప్పి ఇట్లా శంకరరావు ముంగల్ని కొట్టి నన్ను సమర్థి అంటే నేను ఆతృత అంటే అభివృద్ధి గురించి ఆతృత చూసి ఆ రోజు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. నువ్వు వుడ్ బి లీడరు, ఫ్యూచర్ లీడరు అని కూడా నాకు చెప్పడం జరిగింది. అది కూడా నిజమైందని చెప్పి నేను అందరితో కోరుకుంటూ ఏదేమైనా రాజశేఖర్ రెడ్డి యొక్క సేవలు, రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు కాబట్టి మేము కూడా ఆయన సిద్ధాంతాన్ని పాటిస్తాం, ఆయన ఆశయాలను కొనసాగిస్తాం.